చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు రూలింగ్లో అంతా మేమే, అన్నీ మేమే, మొత్తం మేమే అని చెప్పేసి ప్రతిరోజు డబ్బాలు కొట్టుకుంటూ, గఫాలు కొట్టుకుంటూ, జాకీలు పెట్టించుకుంటూ ఊరేగుతున్న ప్రముఖులు. అటువంటి వ్యక్తులను ఒక ఆటగాడు ఆటాడుకున్నాడు. ఆటగాడు అంటే మీరు చూసే ఉంటారు. అతను యూట్యూబ్లో చాలా సుప్రసిద్ధుడు, బాగా ఆటగాడు అని ప్రసిద్ధికి ఎక్కాడు. అతని పేరు నాకు తెలియదని నా అన్వేషణ అంటారు, ఆటగాడు అంటారు, అన్వేష్ అనుకుంటా అతని పేరు. సో అతను ఈ మధ్య బెట్టింగ్ యాప్లపై తెలంగాణలోని పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ గారితో ఒక ఇంటర్వ్యూ లాగా చేశారు. పాపం తన రేంజ్లో తను కష్టపడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు మంచిది కాదు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని. వాట్ ఎవర్ హిస్ ఇంటెన్షన్స్ ఆర్, we don't care, but he's doing the best he can from his side to stop these unnecessary things in the society. So atani peru na ఆటగాడు. ఒక్కసారి వినండి. పీకే, చంద్రబాబు అలాగే నారా లోకేష్ లను ఎలా ఫుట్బాల్ ఆడుకుంటున్నాడో ఈ ఆటగాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి రోజు? ఎంతో మంది చచ్చిపోతున్నారు. మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఉల్లిపాయలు, టమాటాలు ఏం లేదు. నిమ్మక నీరెత్తినట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్ దందాలు జరుగుతున్నాయి. ఈ గోవిందా బెట్టింగ్ యాప్ మీకు తెలియదా? మీకు తెలియకుండా నడుస్తుందా? నామాలు పెట్టి మరీ చేస్తున్నారే. నామాలు పెట్టి మరీ చేస్తున్నారు. మీరు చూడట్లేదు? చూస్తున్నారా? నామాలు పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. సీఎంలు ఉన్నారంట, పిఎంలు ఉన్నారంట, నాయకులు ఉన్నారంట. ఇక్కడ నేను చూపించడం బాగోదు. ఇక్కడ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. ఒకసారి వినండి. మీకు విత్డ్రా హవాలా రూపాయలు పెద్ద పెద్ద క్లయింట్స్, మ్యాచ్ కి 10 లక్షలు 20 లక్షలు ఆడే క్లయింట్స్ అయితే మీకు విత్డ్రా హవాలా రూపంలో జరుగుతుంది. అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో మీకోసం, మన తెలుగు వాళ్ళ కోసం సేఫ్ గా హవాలా, అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? సో ఇంకెందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరు గోవింద ఇప్పుడు నేను పెట్టడం అవ్వదండి. కాదండి, వెబ్సైట్ ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు. అవి ఏమైనా ఇంటి పక్కన సందులో చేస్తున్నారా? ఏదో చీకటగా చేస్తున్నారా అండి? మాకు తెలియదు అండి. పబ్లిక్ లో చేస్తున్నారు. రోజు వస్తుంది. ఈ రోజు రాత్రి వచ్చింది. ఒక సామాన్య మానవుని నేను కనిపెట్టి మీకు చెప్తే, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి బుద్ధుందా లేదా? మీరు ఇంత ఓపెన్ గా బెట్టింగ్ యాప్లు రన్ అవుతున్నాయి. 10 లక్షల పైన బెట్టింగ్ కట్టే వాళ్లకు హవాలా రూపంలో కూడా డబ్బులు సేఫ్ గా మీ ఇంటికి తీసుకొచ్చే సౌకర్యం మా గోవిందా బెట్టింగ్ యాప్స్ అందులో ఉంది. పంగనామాలు పెడుతున్నాడు. దేవుడి పేరు పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ లో ఎన్నో వేల కోట్లు నాశనం అయిపోతున్నాయి. ప్రజలు తమ సొమ్ముని, తమ ఆస్తుల్ని, తమ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆభరణాలను కూడా అమ్ముకొని మరీ ఆడుతున్నారు. కొంచెమైనా మీకు చీమ కుట్టినట్టయినా లేదా, నిమ్మకు నీరెత్తినట్టు మీరుంటే ప్రజలు ఎలా ఈ బెట్టింగ్ యాప్ల బారి నుంచి వారిని ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి నా అన్వేషణ అనే ఆటగాడు తన బాధను వెలిగించాడు. ఇక్కడ ఒకటైతే మనం అర్థం చేసుకోవాలండి. చివరిలో ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది, అది చెప్తాను. ఒకటైతే మనము అర్థం చేసుకోవాలి. రాష్ట్రం ఎటన్నా పోని, ప్రజలు ఎటన్నా పోని, బెట్టింగ్ యాప్లు కానీ, లేకపోతే ఇసుక దందా కానీ, బెల్ట్ షాపులు కానీ విచ్చలవిడిగా మా వాళ్ళు తినేవాళ్ళు తినని, సొమ్ము చేసుకునే వాళ్ళు సొమ్ము చేసుకొని, మేము మాత్రం వాటన్నిటినీ సైడ్ ట్రాక్ చేసేసి డ్రామాలు ఆడుతూ కొత్త కొత్త క్యారెక్టర్లు తీసుకొచ్చి వాళ్ళని ఏదో అరెస్ట్ చేస్తున్నామని, వాళ్ళ చేత మాట్లాడించి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని, దాని నుంచి కూడా సింపతి తెచ్చుకొని మేము దాన్ని బూచిగా చూపించి మళ్ళా కొందరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు బయటికి తీసుకొచ్చి వాళ్ళనంతా అరెస్ట్ చేసుకుంటూ మేము సునకానందం పొందుతాము. మా కాన్సెప్ట్ ఇది క్లియర్ అన్న రీతిలో కొడుకున్నాడు. ఎవరు? నారా లోకేష్. చంద్రబాబు ఏమో నాకు అన్ని చేయాలనుంది, సూపర్ 6 ఇవ్వాలనుంది, కానీ నా మోచేతికి ఎవరో ముందరకాళ్ళకు బంధం వేసినారు, నా మోచేతికి ఎవరో అడ్డుపడుతున్నారు, నా చేతికి సంఖ్యలు వేసినారు, జగన్మోహన్ రెడ్డి పాపం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి వల్లనే నాకు అప్పు పుట్టట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇది, జగన్మోహన్ రెడ్డి అది అని చెప్పేసి వాళ్ళ నాయన అదొక లెవెల్లో వాళ్ళ నాయన దున్నుకుంటున్నాడు. వీళ్ళందరినీ లేపడానికి ఎలాగూ పచ్చ మీడియా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ సరే నాకు నెలకింత వచ్చిందా రాలేదా అదొకటే నాకు ఇంపార్టెంట్. వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటా, లేనప్పుడు గుళ్ళు గోపురాలని వేరే వేరే స్టేట్లు తిరుగుతా, మళ్ళీ నాకు జాకీలు పెట్టుకోవడానికి నా ఎర్రి గొర్రెలు ఉండడం పని జరుగుతుంది. నిన్న నాతో ఒక సివిల్ ఇంజనీర్ ఫోన్ చేసి మాట్లాడాడండి. మీరు రండి సంక్రాంతికి అంతా రోడ్లు ఉంటాయి అని అంటారు,
జస్ట్ పైన ఒక లేయర్ తారేస్తే సరిపోతుంది, అది 3 నెలల్లో పోతుంది. దానికోసం మన రాష్ట్ర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 6,000 కోట్లు 7,000 కోట్లు రోడ్లకు ఖర్చు పెడితే వీళ్ళు ఏదో 20 కోట్లు 100 కోట్లు పెట్టేసి లేకపోతే 200 కోట్లు పెట్టేసి రోడ్లు మొత్తం మేము అద్దంలాగా తయారు చేసినామంటున్నారు. అసలు అది అబద్ధం అన్నా. వాళ్ళు చేసినంత తప్పు. నేను సివిల్ ఇంజనీర్, నేను చెప్తున్నాను. పైన తారేసిన రోడ్డు కాదు, లేయర్ బై లేయర్ దాన్ని అంతా నిర్మించుకుంటూ రావాలి. అంత తొందరగా కూడా చేయలేరు. 1 నెలలోనో 15 రోజుల్లోనో చేసేసి మామ అనిపించలేరు. ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు రావడానికి వాళ్ళకి చేశారు తప్పితే ఏదైనా రోడ్లను బాగు చేద్దామనే ఇంట్రెస్ట్తో కాదు అని అన్ని పైన మసిపూసి మారేడుకాయ చేయడమే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాలు తీసుకొచ్చి మేము తెచ్చినా అని చెప్పుకోవడము. ఇప్పుడు ఎవరైనా కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటే వాళ్ళపైన ఎర్రబుక్ ఓపెన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడము. ఇలా దందాలు చేసుకుంటూ ఉండే తెలుగుదేశం వాళ్ళకి పచ్చజెండా ఊపడము, ఇసుక దందా చేసుకునే వాళ్ళకు పచ్చజెండా ఊపడము, బెల్ట్ షాపులు పెట్టుకున్న వాళ్ళకు పచ్చజెండా ఊపడము, ఎవరైనా మానభంగం చేస్తే మనోడు చేసినా వాడిని ఏమనము, ఎవరైనా కానీ రోడ్డు మీద నరికి చంపినారా మనోడు చేసినామా వానికి ఏం చట్టాలు వర్తించవు. ఇలా చేసుకుంటూ పోతే ఎట్లండి? ఇది రాష్ట్రమా? ఈ బెట్టింగ్ యాప్లు అంటే నాకు ఒక కాలేజ్ డేస్లో ఒక విషయం గుర్తుకొస్తుందని చెప్తాను. అప్పుడు 3 numbers అని ఒక అఫీషియల్ గా ఒక ఎస్ఎం కృష్ణ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కర్ణాటకలో. వాళ్ళు అఫీషియల్ గా అది ఒక బెట్టింగ్ అది రన్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. వచ్చిన డబ్బుతో మిడ్ డే మీల్ పెడతామని చెప్పేసి చెప్పాడు ఎస్ఎం కృష్ణ. అక్కడ 10 రూపాయల టికెట్, ఏదైనా స్ట్రైట్ నెంబర్ అంటే 10 రూపాయలకి 4,500 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 463 నెంబర్ అనుకోండి, మనం 463 మీద కడితే ఒకవేళ నైట్ 9:30కో 10 o'clockకో వస్తుంది ఆ నెంబరు. అంటే టీవీలో వచ్చేది, మేమంతా వెయిట్ చేసేవాళ్ళం. ఆ నెంబర్ వస్తే మనకు 4,500. లేదు ఏదో దాన్ని స్ట్రైట్ కాకుండా ఏదో మిక్స్ ఏదో అంటారు, అది నాకు గుర్తులేదు. ఇప్పుడు 463 బదులు 436 కానీ 634 కానీ 43 అట్లా ఏదైనా అవి 3 నంబర్లు అటు ఇటుగా వచ్చినా కానీ 10 రూపాయలకి 750 రూపాయలు వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉండేవాళ్ళు రూమ్లో, మేము ఆడాము. ఒక 2-3 నెలలు ఆడాము. నాకేం పెద్ద ఆడాలా, నేను డబ్బులు తప్పాలి ఇంట్రెస్ట్ ఉంది కానీ అందరితో పాటు మనం కూడా వాళ్ళు కడుతున్నాం. ఒక 200-300 రూపాయలు రోజుకు 10 రూపాయలు కట్టేవాళ్ళం. ఒక 2-3 నెలలు ఆడాము. బాగానే ఒక 500-1000 రూపాయలు క్షవరమైనాయి. ఇది మనకు తగిలేదు లేదు సచ్చేది లేదు అని చెప్పేసి మానుకున్నాం. అంటే మేమే పెద్ద ఆడాము పోగొట్టుకున్నాం అని కాదు, మనకు ఒక బడ్జెట్ ఇస్తారు మన పేరెంట్స్. అప్పుడు మాకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళు. దాంట్లోనే రూమ్ రెంట్ కట్టుకోవాలి, మెస్కి, బైకుకి, పెట్రోలు అన్నిటికీ. ఇంకా దాంట్లోనే ఆడేవాళ్ళం. లేదనుకో బిస్కెట్. సో వద్దురా బాబు మనకు లాస్ట్కి తిండికి కూడా ఉండదని మేము ఆపేసాం. అక్కడ వెళ్ళేటప్పుడు ఒక ఆయన అక్కడ BEML అని ఫ్యాక్టరీ ఉంటుంది KGFలో. అక్కడ ఒక అతను ఆడేవాడు. పాపం బాగా ఆడాడు. తనకు ఒక హీరో హోండా బైక్ ఉంది, అది కూడా అమ్ముకున్నాడు. గెలవక ఒక రోజు గెలిచాడు. 3 టికెట్లు తీసుకున్నాడు ఒకే నెంబర్ పైన. అంటే ఇది 30 రూపాయలు కట్టాడు. 30 రూపాయలు కడితే ఎంత అండి? 13,500 తగిలింది. ఆ రోజే కర్మగాలి తన దగ్గర డబ్బులు లేక ఆ 30 రూపాయలు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొని, ఒరే ఒకవేళ నేను గెలిస్తే ఈ 30 రూపాయలకు నీకు 50% ఇస్తాను గెలిచిన దాంట్లో అని చెప్పాడట. ఆ రోజే కర్మగాలి గెలిచాడు. అంటే ఆ 13,500 ఎంతో గెలుస్తారు కదండి, 4,500 × 3. సో దాంట్లో సగం 6,250 లేకపోతే 6,750, వాట్ ఎవర్ 50% ఆఫ్ దట్ 13,500 ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. తర్వాత ఆయన ఇల్లు అమ్ముకున్నాడు వితిన్ 2 yearsలోనే. ఆ లాటరీ ఆడతారు కదా ఈ బెట్టింగ్, దాని దెబ్బకి ఒక 1 yearలో నాకు తెలిసి ఆ ప్రభుత్వం పైన కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసి గవర్నమెంట్ ఆపేసింది.